రెండవ అధ్యాయం కంటిన్యూషన్ అండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్మ కర్మణి. పార్థ, కర్మలాచరించుటకు మాత్రమే నీకు స్వాతంత్రము కలదు. ఫలములందు నీకేమీ జోక్యము లేదు. కావున కర్మఫలములను ఆపేక్షించకుము. అట్లని నీ వ్యాపారములను మానకుము. కర్మఫలములు ఈశ్వరాయత్తములు. ప్రకృతి నియమములను అనుసరించి ప్రతి కర్మకు ఎప్పుడెంత ఫలితమే విధముగా ముట్టవలనో ముట్టియే తీరును. ఎక్కువ తక్కువలు కానీ ముందు వెనుక కానీ కావలనన్నయూ కావు. అట్టి ఫలములు విషయమై ఆపేక్ష వలన మనస్సును ఆందోళన బెంగ కలుగును. మన బాధ్యత పనిచేయుట వరకే. ఫలం ఈశ్వర ఆధీనము. ఎప్పుడెట్లా వచ్చినను రమ్మని సమాధాన వృత్తితో ఉండుట వలన మనశ్శాంతి కలుగును. కానీ ఆ కర్మఫలము లభించి మనము దానిని అనుభవించుటకు ఈ భౌతిక దేహము నిలువనిచో ఆ ఫలము అనుభవించుటకు అనుకూలమగు వేరొక దేహమును ధరింపవలసి ఉండును. ఇదియే పునర్జన్మకు బీజము. జన్మరాహిత్యము గోరువారు కర్మఫలములందరి ఆపేక్ష వదిలి నిష్కర్ములై కర్తవ్యములు ఆచరించవలను. ఫలములక్కర్లేనప్పుడు కర్మాచరణ మేలయనరాదు. నిర్వ్యాప్తముగా నుండుట శక్యము కాదు. అది సాధ్యమైనను తమోగుణ లక్షణము జడమగు స్థావర స్థితికి పోవుట మానవునికి శ్రేయస్కరము కాదు కదా. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ధనంజయ, యోగనిష్ఠుడివై నీ నిత్యకృత్యములను నిర్వహింపుము. కర్మలయందు సంగము లేక ఆసక్తిని వీడుము. సిద్ధించిన దానియందును సిద్ధింపని దానియందును సమబుద్ధి కలిగి ఇండుటచే యోగము. అనగా కర్మఫలము లభించినను లభించకున్నను ఏ విధముగా ఆందోళనము లేకుండుట. కర్మయందలి సంగమనగా ఫలాపేక్ష. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా ఫలహేతవః. ఈ నిష్కామ బుద్ధియే యోగము కంటే ఫలాపేక్షతో కర్మలాచరించుట చాలా నికృష్టమైనది. ఏలనగా మొదట మోక్షప్రాప్తి హేతువు, రెండవది సంసారమందు బంధించున్నది. కావున సమబుద్ధిని ఆశ్రయించుము. ఫలాపేక్షతో కర్మ చేయువారు కృపణులు, లుబ్ధులు, దుఃఖభాజనులు. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఈ సమబుద్ధి ఆశ్రయించినచో పుణ్యపాపను రెండిటి నుండి విముక్తుడు అగుదువు. కావున ఇట్టి మహత్తర యోగము అనుష్ఠించుము. యోగమనగా కర్మాచరణయందు నైపుణ్యము. 38వ శ్లోకమందు చెప్పినట్లు ఫలాభిసంధి మాని రుజుమార్గమున కర్తవ్యమును నిర్వహించుటచే పుణ్యపాపముల నుండి విడుదలకు ఉపాయము. పాపమే గాక పుణ్యము కూడా బంధహేతువే. పాపము నరకమును కీడ్చును, పుణ్యము స్వర్గమునకు త్రోలతీయును. రెండును సంసార పరిభ్రమణ హేతువులే. ఒకటి ఇనుప సంఖ్యల, రెండవది బంగారు సంఖ్యల. రెండిటినీ ద్రోచిన గాని మోక్షము లేదు. ఈ పుణ్యపాపములు అంటకుండా లోక వ్యాపారములు చక్కబెట్టుకుంటే కర్మాచరణ యందు కౌశలము లేక నైపుణ్యము. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినుర్ముక్తాః ప్రథం గచ్చంత్యనామయం. ఈ నిష్కామ బుద్ధి ద్వారా కలకర్మములను నిరసించి మనుజులు జన్మబంధము జిక్కక శోకరహితము నిర్మాణ పదవిని అధిష్ఠించురు. 47వ శ్లోకమందు ఫలాపేక్షయే పునర్జన్మకు హేతువుగా నిరూపించబడినది. ఫలాస వీడుడిచే జన్మరాహిత్యము సహజముగానే సిద్ధించును. ఫలాపేక్షయే బంధము, ఆ దానిని వదులుటచే బంధ విమోచన. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యర్థతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్తశ్రుతస్య చ. శృతి విప్రతిపన్నా తే
యదా స్థాస్యసి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. ఎన్నడూ నీ బుద్ధి భ్రమలలో చిక్కుపడకాయుండినో ఆనాడు అవి వినిన విషయములందును వినబోవు కనుబోవు విషయములందును ఎట్టి ఆసక్తి లేక నిర్లిప్తముగా నిశ్చలముగా ఉండును. కని విని ఎరుగని విషయములను గూర్చి సంకల్ప వికల్ప రూపములను మనశ్చాంచల్య మనిగి బుద్ధి ఎప్పుడు స్థిరమగునో అప్పుడే నీవు సమాధాన నిష్ఠుడు వగుదువు. ఇది యోగం యొక్క పరసీమ. యోగ సాధనకు సమాధి నిష్టయే పరమగమ్యము. అది సిద్ధించినచో సాధన ముగిసి సాధకులు సిద్ధుడగుడు. ఇట్టివాడే స్థితప్రజ్ఞులు అనగా స్థిరమగు బుద్ధి గలవాడు. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీం క్లీం ప్రభాషేత కిమాసాసీత వ్రజేత కిం. అర్జునుడనెను, కేశవ, ఈ శ్రితపగ్నుడెట్టి సమాధి నిష్టలో ఉండును? లోకముతో సంబంధం లేకుండా నిర్వికల్ప సమాధిలో మునిగి ఉండునా? లేక మనుల వలె వ్యవహరించినచో మనుల వలె తిని తిరుగుచూ పలుకుచుండునా? లేక విలక్షణముగా నుండునా? ఏ లక్షణములను బట్టి మన మట్టివారిని గుర్తింపగలము? శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తద్దోచ్యతే. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనస్సునందలి ఇహపరలోకంలో ఇహలోక పరమ సుఖాలకు ఆపేక్ష కూర్చిన కోరిన కోరికలన్నీయూ నిర్మూలించి ఎవడు సహజ స్థితియం నుండి ఆత్మానందమేయను అనుభవించునో అట్టివాడు శ్రితపగ్నుడగును. ఇహమూర్తార్థ ఫలభోక్షాపేక్షయే చిత్త చాంపల్య హేతువు. అదియే మోహకలిలము. ప్రౌఢ వైరాగ్యం ఆశ్రమించి ఈ భ్రమల నుండి విడుదల నొందినచో బుద్ధి స్థిరమై మనగూడును. అట్టి ఆత్మనిష్ఠుడే స్థితప్రజ్ఞుడు. దుఃఖేష్వనుద్విగ్నమనః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖ ప్రసంగములను తటస్థించినప్పుడు చిత్తక్షోభ నొందక, సుఖములను ప్రాప్తించినప్పుడు అందక, అనగా సుఖ దుఃఖముల ద్వంద్వను అతిక్రమించి పొంగులు కృంగులు లేని సమృద్ధి కలిగి రాగము భయము క్రోధము అను ఉద్రేక కారణములు వర్చించిన ధీరుడు స్థితప్రజ్ఞుడనబడును.